కేంద్రంలో ఏర్పడనున్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలకు జనాభా ప్రాతిపదికన 50% కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. గత 10 ఏళ్లలో బీసీల కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టకపోయినా ప్రధాని మోదీ బీసీ కావడం వల్ల బీసీలు బీజేపీకి ఓటు వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నుండి కూడా 3 మంత్రివర్గంలో అవకాశం కల్పించాలన్నారు. హైదరాబాద్ కాచిగూడలో ఈరోజు సంఘాల సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జె సత్యం, గుజ్జె కృష్ణ అధ్యక్షతన సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ప్రజాస్వామ్యంలో బీసీల వాటా బీసీలకు దక్కాలని, జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ వాటాలను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కానీ 76 ఏళ్లుగా బీసీలకు దక్కాల్సిన వాటా దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బీసీలు చైతన్యవంతులు అయ్యారని, వారికి దక్కాల్సిన వాటా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసారైనా కేంద్ర ప్రభుత్వం బీసీలకు కేంద్ర మంత్రివర్గంలో సముచిత స్థానం ఇచ్చి బీసీల అభివృద్ధికి సహకరించాలని ఆర్ కృష్ణయ్య కోరారు. మన యొక్క సమస్యలు పరిష్కారం అయితే బీసీ కుల సంఘాలు, బీసీ నాయకులు అనేక పోరాటాలు చేస్తున్నారు, అనేక త్యాగాలు చేస్తున్నారు. ఎన్ని సంఘాలు ఉడితే అంత చైతన్యం. మన తెలంగాణ లోపల అనేక బీసీ సంఘాలు వచ్చినాయి. వెల్కమ్ చేస్తున్నాం అందరినీ. నాయకులుగా మీరు ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, కానీ కాలేకపోవడానికి కారణాలు అన్వేషించాలి. పోరాట పంత మార్చడానికి ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు కావాలని నేను 1975 ప్రాంతంలో పోరాటాలు చేసేవాడిని. ప్రభుత్వం ఎన్ని హాస్టల్ ఇస్తుంటే ఎవ్రీ ఇయర్ 5 హాస్టళ్ళు, ఎస్సీ 5, బీసీలకు 2, ఎస్టీలకు 2 ఇస్తుండే. ఇట్లయితే ఈయన ధర్నాలు చేసినాం, ర్యాలీ చేసినాం, వినలేదు. పంతా మార్చమని మన సోదరుడు ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఉన్నప్పుడు లా కాలేజ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నా. మీరు పంతా మార్చండి, ఇటు వినది గవర్నమెంట్ అన్నారు. అప్పుడు నేను పంతా మార్చడానికి 2000 మందితోటి ఈ ఇప్పుడున్న అసెంబ్లీ పాత బిల్డింగ్ను తుక్కుగా అలగొట్టాం. ఆ రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి చెన్నారెడ్డి బండిచ్చి పంపించి యూనివర్సిటీ కింద దగ్గరికి వెళ్ళి వచ్చి తోలుకొని పోయారు పోలీస్ జీప్లలో. అడిగాను చెన్నారెడ్డి, ఎందుకు కృష్ణయ్య అసెంబ్లీ వెళ్ళగొట్టించినావు అన్నాడు. మాకు హాస్టల్ చదువుకునేకి హాస్టల్ కాలే, భోజనం పెట్టుకుంటున్నాం, బువ్వ పెట్టు పిల్లలకంటే ఇది ఎందుకు నన్ను అడిగి తీస్తా కదా అంటే, అడిగి తీస్తున్నావు కానీ 5, 3, 2 అట్లా కాదు, 1000, 100 ఇవ్వాలంటే అదే రోజు 500 హాస్టల్ ఇచ్చాడు. అంటే మర్యాద ఇండేది. అప్పటిదాకా ధర్నాలు చేసినా, ర్యాలీలు చేసినా, మీటింగ్లు పెట్టినా మామూలుగా లైట్గా తీసుకున్నారు. ఎప్పుడైతే అసెంబ్లీ వెలగొట్టామో ఆ రోజు 500 హాస్టల్ ఇచ్చారు. అంతవరకు 10% మంది స్కాలర్షిప్లు ఇచ్చేది. ఆ రోజు 50% మందికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అనేక స్కీములు పెట్టారు. ఆ తర్వాత మనలో కేంద్రంలో ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు బీసీ ఈ మంత్రివర్గంలో బీసీలకు జనాభా ప్రకారం 50% కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలలో వచ్చే రిపోర్టు ప్రకారం నాకు వస్తున్న రిపోర్టు చూస్తే బీసీలందరూ కూడా నరేంద్ర మోడీని చూసి బీజేపీ పార్టీకి ఓట్లేసారు. అందుకే వాళ్ళకు నైతిక సామాజిక బాధ్యత ఉంది. బీసీలకు 50% మంత్రి పదవులు ఇవ్వాలి. మన రాష్ట్రానికి వస్తే ఇక్కడ 4 ఎంపీలు ఉన్నారు. తెలంగాణలో ఉన్న బీసీలందరూ నరేంద్ర మోడీ గారిని చూసి బీజేపీకి ఓట్లేసారు, చాలామంది, మెజార్టీ. కాబట్టి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ తెలంగాణ నుంచి 3 కేంద్ర మంత్రివర్గం లోపల పదవులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి. కేంద్రంలో 50% ప్రమోషన్లు వెంటనే, కేంద్రంలో బీసీలకు 50% మంత్రిత్వ శాఖను వెంటనే కల్పించాలి.